వాక్యంలోకి వెళ్ళిపోదానన్నా. రైట్, మొట్టమొదటిగా దేవునికి స్తోత్రాలు. కుడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు, అందరికీ వందనాలండి. రైట్, వార్త అధ్యాయము 28వ వచనం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను సకల ప్రవక్తలను దేవుని రాజ్యంలో ఉండుటకు. చూడండి, గమనించండి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఇంకెవరు? సకల ప్రవక్తలు. ఎక్కడున్నారట? దేవుని రాజ్యంలో ఉన్నారు. ఎవరున్నారంటండి? ఎక్కడున్నారంట? దేవుని రాజ్యంలో. ఎవరెవరు ఇల్లు? అందరు నోడుతానండి, పాత పేర్లేవి. మీరు వెలుపలికి త్రోయబడుటయు, మీరు చూసినప్పుడు మీరు ఏడ్చుచ్చు పండ్లు కొరుకు. వెలుపల కొంతమంది త్రోయబడి ఉన్నారంట. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏడ్చుతున్నారు, పళ్ళు కొరుకుతున్నారు. వీళ్ళు ఎక్కడున్నారు? ప్రవక్తలు దేవుని రాజ్యంలో ఉన్నారు. వెలుపల ఉన్న వారు ఎక్కడున్నారు? పళ్ళు కొడుకుతున్నారు, ఏడుస్తున్నారు. ఇంకో పాయింట్ ఉందాం. మరియు జనులు తూర్పు నుంచి, పడమర నుండి, ఉత్తరము నుండి, దక్షిణం నుండి వచ్చి దేవుని రాజ్యమందు. గట్టిగా స్తోత్రాలు చెప్పండి. ఓకేయా? హల్లెలూయా. రైట్, ఇది వాక్యం అండి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు సకల ప్రజలు ఎక్కడున్నారు? దేవుని రాజ్యంలో ఉన్నారు. ఇంకా బైబిల్ ఎంక చూడకండి, ఇటు చూడండి. కొంతమంది లోకంలో జీవిస్తున్న వారు, లోకానుసారంగా ఉన్నవారు ఎక్కడున్నారు? బయట ఉన్నారు, వెలుపల ఉన్నారు. వెలుపల ఉన్నవారి కండిషన్ ఎలాగుంది? ఏడుపులు, పళ్ళు కొరకటం. చూశారు కదా ఇందాక. లోపల ఉన్నవారు సన్నివేశం ఎలాగుందో, బయట ఉన్నవారి సన్నివేశం ఎలా ఉందో చూశారు కదా. అలా బయట ఉన్నారు. అయితే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఈ రోజున, ఈ పగటి వేళ. తూర్పు నుంచి ఎంతమంది వచ్చారు? ఒకసారి చేయి చూపించండి. నుంచి ఎంతమంది వచ్చారు? పడమరేపు నుంచి ఒకసారి చేయి చూపించండి పైకి. పడమరేపు నుంచి అందరూ ఉన్నారు. ఎత్తండి. మేము, మా బ్యాచ్ ఉంది. హల్లెలూయా. యేసయ్యకి మహిమలు చెల్లిద్దాం. మేము దక్షిణ నుంచి వచ్చామన్నమాట. వీళ్ళందరూ ఏమవుతారంటారు? చెల్లి లాస్ట్ మొక్క అది అవసరంలా. తూర్పు పడమర దేవుని రాజ్యంలో కూర్చుందురుగాక. ఆమేనని నిదానంగా చెప్పకండి అమ్మా. మీరు యాక్టివ్గా ఉంటే నేను కూడా యాక్టివ్గా చెప్పగలుగుతాను. హల్లెలూయా. రైట్, ఇది వాక్యము. ఏంటండి? ఇది వాక్యము. దీంట్లోంచి సారాంశం తెద్దాం, దీంట్లోంచి రసాన్ని తెద్దాం. ఇస్సాకు, యాకోబు సకల ప్రవక్తలు ఎక్కడ ఉన్నారండి? దేవుని రాజ్యంలో ఉన్నారు. అంశం అదేనండి. దేవుని యొక్క సకల ప్రవక్తలు మరియు సకల జనులు. సకల ప్రవక్తలు, సకల జనులు. ఒకసారి అనండి. ప్రవక్తలు మరియు సకల జనులు. సకల ప్రవక్తలు, సకల జనులు కొంతమంది దేవుని రాజ్యంలో ఉన్నారు. మరి కొంతమంది ఎక్కడున్నారు? బయట ఉన్నారు, వెలుపల. వెలుపల ఉన్న వారి పరిస్థితి ఏంటి? ఎలాగున్నారు? లోకానుసారంగా జీవిస్తున్నారు. ఒకసారి గ్రహిస్తారే. మీకు ఇంతకుముందు విన్న వాక్యమే. దేవుడు ఇజ్రాయేలు ప్రజలకి ఏమని చెప్పాడు? మిమ్మల్ని కానాను దేశానికి నడిపిస్తా, పాలు తేనెలు ప్రవహించే దేశానికి మిమ్మల్ని నడిపిస్తా అంటే విన్నారు. వినలేదా? విన్నారు. మోషేని అనుక్షణము ఇబ్బంది పెడుతూనే ఉన్నారు, శోధిస్తూనే ఉన్నారు. ఆహారం లేనప్పుడు ఇబ్బంది పెడతానే ఉన్నారు, నీళ్లు లేనప్పుడు ఇబ్బంది పెడతానే ఉన్నారు. కానీ దేవాది దేవుడు ఎప్పుడైతే మోషే ప్రార్థన ఆలకించి పరలోకం నుంచి ఆహారం కురిపించాడు, బండలోంచి నీళ్లు పుట్టించాడు. ఏమన్నా కొదువు చేశారండి వీళ్ళకి? రైట్, వీళ్ళకే కాదు బయట ఉన్న ప్రజలకి మరి ఏమన్నా కొదువు చేశారా? ఏమీ కొదువు చేయలేదండి. మిమ్మల్ని ఎక్కడికి నడిపిస్తానన్నాడు మీ అందరినీ దేవుడు? మిమ్మల్ని ఎక్కడ కూర్చోబెడతానంటున్నాడు దేవుడు ఈరోజు?
దేవుని రాజ్యంలో, పరలోక రాజ్యంలో కూర్చోబెడతానన్నాడు. అంతకన్నా భాగ్యం ఏముందండి? ఎంత ధన్యత అండి, ఎంత అర్హత, ఎంత హక్కునిచ్చాడు దేవుడు. అయితే గమనించండి, జాగ్రత్తగా వినండి. ఈ అంశం ఎలా దారితీస్తుందండి? మీ జీవితంలో మీరు అనుకున్నది సాధించాలి, మీరు అనుకున్నది పొందుకోవాలి, అప్పు తీరిపోవాలి, కార్యం జరగాలి, స్వస్థత రావాలి, ఆత్మీయంగా బలపడాలి అంటే మనం ఏం చేయాలి? దేవుని సన్నిధికి రావాలి. ఎటు నుంచి రావాలి? తూర్పు నుంచి రావాలి, పడమ నుంచి రావాలి, ఉత్తరం నుంచి రావాలి, ఎటోళ్ళు అటు రావాలన్నమాట. ఎక్కడికి? దేవుని దగ్గరికి. ఎందుకు? ఆరాధించడానికి, పరలోక రాజ్యంలో కూర్చుంటానికి. ఒకసారి మీకు ఈ విషయం తెలుసండి, తూర్పు దేశపు జ్ఞానులు ఎక్కడికి వచ్చారండి? యేసయ్యను ఆరాధించడానికి వచ్చారు. ఈ దేశం ఒక దేశము, ఇటొక దేశము, ఇటొక దేశము, ఇటొక దేశము. రైట్. మన దేశం ఎక్కడుందంటారు? తూర్పా, పడమరా, ఉత్తరమా, దక్షిణమా? సుమారు చెప్పండి. మన ఇండియా ఎక్కడ ఉందంటారు? తూర్పు వైపున ఉందా, పడవ వైపు ఉందా, దక్షిణ వైపు ఉందా, ఉత్తరం వైపు ఉందా? మన ఇండియా తూర్పు వైపే ఉందన్నమాట. ఇటు ఉత్తరాది అంటారు కదండి, ఉత్తరాది రాష్ట్రాలు అంటారు కదా, తూర్పు నుంచి. కానీ ఇంచుమించు జ్ఞానులు ఎక్కడి నుంచి వెళ్ళి ఉండొచ్చు అంటారు? ఈ తూర్పు ప్రాంతం నుంచే వెళ్ళారు. ఆశీర్వదించబడ్డారు, దీవించబడ్డారు, బంగారము, బోళము, సాంబ్రాండి కానుకగా అర్పించారు, దేవాది దేవునికి మహిమలు చెల్లించారు, స్తుతించారు, గణపరిచారు. స్తుతించడం వల్ల, గణపరచడం వల్ల వాళ్ళకి ఏం దొరికిందండి? ఎక్కడ కూర్చున్నారు? దేవుని రాజ్యంలో. ఎక్కడ కూర్చున్నారండి? సకల ప్రజలు. ఇటు నుంచి వచ్చిన ఆశీర్వాదమే, ఇటు నుంచి వచ్చిన ఆశీర్వాదమే, ఇటు నుంచి వచ్చిన ఆశీర్వాదమే, ఇటు నుంచి వచ్చిన ఆశీర్వాదమే, దేవునే. అయితే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఎక్కడున్నారండి? పరలోకంలో. సకల ప్రవక్తలందరూ ఆడున్నారు. రైట్. దేవిని నమ్ముకున్న సకల ప్రజలు కూడా, మీరు 4 దిక్కుల నుంచి వచ్చిన మీరు ఎక్కడ ఉండబోతున్నారు? చెప్పాలి. ఎనమల ఉన్న వాళ్ళు రిజర్వేషన్ ఎక్కడ ఉన్నారు? ఎస్, దేవుని రాజ్యం. చక్కగా చెబుతున్నారు. కోటేశ్వరం గారు ఎక్కడున్నారు? రాజ్యంలో మనల్ని జ్ఞాపకం చేసుకున్నాను గాక. రైట్. గమనించండి. మరి ఆ ప్రజలు అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం కొండ అటుపక్కకి వెళ్తే ఈ కష్టాలు, ఇబ్బందులు అన్నీ మీకు తెలుసు. ఎర్ర సముద్రం పాయలుగా చేయటం, బండ నుంచి నీళ్లు పుట్టించటం, మారాన్ని మధురంగా మార్చటము, ఆకాశం నుంచి మన్నాను కురిపించడం, ఇవన్నీ మీకు తెలుసు కదా. సరే, అటుపక్కకి వెళ్తే పాలు తేనెలు ప్రవహించు దేశము, మంచి పరలోక రాజ్యం దొరుకుద్ది. కట్టని పురాలని దేవుడు నేను మీకు ఇస్తాను, మీరు నాటని తోటలు నేను మీకు ఇస్తాను. ఎంత భాగ్యం అండి. ఒక చెట్టు నాటాలంటే నాటేస్తామండి, అది కాపుకొచ్చేపటికి ఎన్ని సంవత్సరాలు పట్టిద్ది? 5 సంవత్సరాలు పట్టిద్ది. అవును కదా. అది మనం కొనుక్కుని మళ్ళీ అది తీసుకుని తినేపాటికి మళ్ళీ అది ప్రతి సంవత్సరం క్రమక్రమంగా పెరిగేపాటికి 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు పట్టిద్ది కదా. అలాంటి తోటలను ఇస్తానన్నాడు దేవుడు. ఎవరిని వెంబడిస్తే? దేవుణ్ణి వెంబడిస్తే. క్రమ ప్రకారం దేవుణ్ణి స్తుతించగలిగితే, ఆరాధించగలిగితే, దేవుణ్ణి మహింపరచగలిగితే అర్థమవుతుందండి. ఒకసారి ఎనమల ఉన్న వాళ్ళు కూడా అర్థమవుతుందన్న. అయితే ఈ ఈ ఈ ప్రజలు లోకానుసారంగా జీవిస్తున్న ప్రజలు. అయితే అటుపక్కకి వెళ్ళి మేము అందరం ఒక్కసారి వెళ్ళము, కొంతమంది వెళ్ళి అటుపక్కకి వెళ్ళి చూసొస్తాం. ఎటుపక్కి? కానాను దేశం వెళ్ళి చూసొస్తాం. అక్కడ గన బాగానే ఉంటే వెళ్తాం, లేకపోతే అక్కడికి వెళ్ళం అన్నట్టుగా గోత్రానికి ఒకళ్ళు చొప్పున అటుపక్క వెళ్ళారు. యెహోషువ, కాలేబు కూడా అటుపక్కకి వెళ్ళిపోయాడనమాట. చూశారు. అటుపక్కకి వెళ్ళి చూసి వచ్చిన వాళ్ళ రిజల్ట్ ఎలాగుంది? రిజల్ట్ ఏమని చెప్తున్నారు వాళ్ళ సాక్ష్యము? అటు నుంచి వచ్చారండి. కానాను దేశం ఎలా ఉందంట? అమ్మా చెప్పండి రా నడుతూ. పెద్దగా మనుషులు ఉన్నారంట, ఎత్తుగా మనుషులు ఉన్నారంట. ఇంకేమని చెబుతున్నారు? అక్కడ ద్రాక్ష గెలలు కావిడితో మోస్తున్నారు. అక్కడ ప్రజలు ఆజానుబావులు. మనము వాళ్ళ మధ్యలో పిచ్చుకుల్లాగా కనపడుతున్నాం, చిన్న చిన్న నలుసుల్లాగా కనపడుతున్నాం.
నాయకుడితో చెప్తున్నాడు, అయ్యా మనం ఆ దేశంలో ఉండలేము, వాళ్ళు మనల్ని నలిపేస్తారు, వాళ్ళు మనల్ని చంపేస్తారు, అక్కడ మనము గెలవలేము. సాక్ష్యం అనేది అద్భుతంగా ఉందా, చెడిపోయింది? అక్కడ సాక్ష్యం బాగోలా. నీవు దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఆ సోది ఈ సోది భోజేసే కన్నా వాక్యం వినిపించు. హల్లెలూయా. ఆ మందిరంలో చాలా అద్భుతమైన ఆరాధన జరుగుతుంది. ఆ మందిరంలో వాక్యం, అద్భుతమైన వాక్యం దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ మందిరంలో ప్రజలు, బిడ్డలు, చాలా యవనస్తులైన బిడ్డలు చక్కగా పాటలు పాడుతున్నారు, చక్కగా ప్రార్థన చేస్తున్నారు. ప్రోత్సహించాలి, ముందుకు నడిపించాలి. మనము ఆ మందిరంలో చక్కగా ఘనంగా ఎన్టీఆర్ కాలనీ కానీ చూడటానికి లేని ప్రాంతమే. ఈ ప్రాంతానికి రావటానికి భయపడతారు, కానీ వచ్చి చూస్తే తెలుస్తుంది అనమాట ఆశీర్వాదం, వచ్చి చూస్తే తెలుస్తుంది అనమాట దీవెన. మెండైన ఈవులు ఈ ప్రజలు ఆ అటుపక్కెళ్ళి సమాచారము సరిగ్గా ఇవ్వట్ల. అక్కడ ప్రజలు చాలా ఎత్తుగా ఉన్నారు. వాళ్ళు గన మన మీద దండెత్తితే మనల్ని నల్లిని నడిపినట్టు నలిపేస్తారు అని చెప్తున్నారు. మేము అటుపక్కకి వెళ్ళము బాబోయ్. మరి ఎటుపక్కకి వెళ్తారు? బయట ఉన్నారు, లోపల ఉన్నారా, బయట ఉన్నారే వీళ్ళు? వెలుపల ఉన్నారు. ఎక్కడున్నారా చెల్లి? వెలుపల ఉన్నారు. చూడండి, గమనించండి. లేఖనం చదివిస్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమిస్తానన్నాడమ్మా దేవుడు మీకు? ఇందాక అక్కడ పాలు తేనెలు ప్రవహించే దేశం, వెరీ గుడ్. కానీ ఇందాక మీరు వీడియో క్లిప్పింగ్ చూశారు కదా, ఏమిస్తానన్నాడు? ఆకలి దప్పికలు లేని రాజ్యం. ఎంత బాగా చూస్తుంటేనే ఎంత ఆనందం వేస్తుందండి. ఆ నరకం చూడండి, కేకలు, అరుపులు, పెడబొబ్బలు, అగ్ని ఆరదు, పురుగు చావదు. ధనవంతుడు కేకలు పెడుతున్నాడు, అయ్యా నా నాలుకని చల్లార్చడానికి నీ చిటికిని వేలు ముంచి ఒక్క చుక్క నా నాలుక మీద అయ్యా లాజరు అని పిలిస్తే లాజరు ఏమన్నాడు? అయ్యా పెద్ద అగాధాలు ఉన్నాయి ఇక్కడ, ఆ చుక్క వెళ్ళొద్దమ్మా, అక్కడ అగాధాల్లోంచి పెద్ద లోయలు ఉన్నాయి, లోయల్లోంచి వెళ్ళొద్దా ఆ చుక్క? చూడండి, గమనించండి, జాగ్రత్తగా వినండి. దేవుని రాజ్యములో మనము, మన సంఘము, ఇక్కడున్న బిడ్డలు అందరూ కూర్చొనుగాక. గట్టిగా స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. ఇజ్రాయేల్ ప్రజలు చూడండి, సమాచారం బాగోలేదండి. దానిమ్మ పళ్ళు కావిడితో మోస్తున్నారు, ద్రాక్ష పళ్ళు కావిడితో మోస్తున్నారు. ఎంత దీవించబడిందో. మీరు ఇల్లు కట్టాలంటే ఎంతసేపు పడుద్దిరా? చాలా సంవత్సరాలు పట్టింది కదరా చెల్లి? మిల్లు కట్టడానికి 6 నెలలు పట్టిందా సుమారు? మిల్లు కట్టడానికి టైం పట్టిందిరా? పట్టిందా? 3 సంవత్సరాలు పట్టిందా? చాలా టైం పట్టింది. దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు అక్కడ? మీకు కట్టని పురాలని మీకు నేను ఇస్తాను. అమ్మ ఆల్రెడీ కట్టి ఉన్నాయంట, బిల్డింగ్లన్నీ కట్టి ఉన్నాయంట, ఇళ్ళన్నీ కట్టి ఉన్నాయి. మరి వాళ్ళని ఏం చేస్తాడు దేవుడు? వీళ్ళ అనుమానం అండి, వాళ్ళు జబ్బు అండి. మరి వాళ్ళు ఉన్నారు అక్కడ, వాళ్ళు తరిమి చంపేస్తారేమో మమ్మల్ని. దుష్టుడు చెదరగొట్టకుండానే పారిపోతాడు, ఉంటాడండి. చూడండి, గమనించండి. ఆ పురాలను ఇస్తానంటే వెళ్ళలేదు. ఇంకేమన్నాడండి? మీరు నాటని తోటలను మీకు ఇస్తాను, ద్రాక్ష గానుగలను ఇస్తాను. ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నారండి, ఎంత ఆశ్చర్యకరంగా మాట్లాడుతున్నానండి, ఎంత దీవెనకరంగా మాట్లాడుతున్నాను. పిలిచి పిల్లనిస్తాను రా బాబోయ్ అంటే, నాకొద్దు, దండం పెడతాను నీకు, ఏమిస్తానన్నాడు. ఎంత ఆశీర్వాదం అండి, ఎంత దీవెనండి, ఎంత మేలండి. పాపం గారు, ఎంత మేలు కొండలు, ఎంత ఆశీర్వాదం, అద్భుతమైన దీవెనండి. అయితే ఒక్క మాట వినండి జాగ్రత్తగా. ఇజ్రాయేల్ ప్రజలు అటుపక్కకి వెళ్ళారో అనుకున్నాం కదండి. వెళ్ళారు, అసలు వెళ్ళి వచ్చారు. సమాచారం బాగోలేదు. ఏమైపోయారు? ఉన్న పలన అక్కడే ఉడిగిపోయి రాలిపోయారు. ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? పళ్ళు కొరికే ప్లేస్కి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? అరిసెయి అరుపులు ఉండే ప్రాంతానికి వెళ్ళారు. నిత్య నరకానికి వెళ్ళిపోయారు. నమ్మాలి దేవుని వాక్యాన్ని, విశ్వసించాలి దేవుని వాక్యాన్ని, దేవుని వాక్యాన్ని హృదయంలో ఉంచుకోవాలి. సకల ప్రవక్తలు, సకల జనులు యేసయ్య దగ్గర కూర్చున్నారు, సింహాసనం దగ్గర.
లోకంలో తిరిగేవాళ్ళు, వ్యభిచారం చేస్తున్న పట్టబడిన స్త్రీ, లోకానుసారంగా డాక్టర్లు, ఇంకా మాయ చేసే డాక్టర్లను చూశారు కదండి. భయంకరంగా ఉన్నవాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? నిత్య నరకానికి. అందరూ వెళుతున్నారని కాదండి, పీడిచి తినే వాళ్ళంతా నిత్య నరకానికి వెళ్ళిపోతున్నారు. ఒకటి పరలోకము, ఒకటి పాతాళము. దేవుని వాక్యము సెలవిస్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. 4 దిక్కుల నుంచి వచ్చిన మిమ్మల్ని దేవుడు బాగా దీవించునుగాక. హల్లెలూయా. యేసయ్యకి మహిమలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవుడు, మహిమగల దేవుడు, జీవముగల దేవుడు. నేను ప్రభువుని నమ్ముకున్నట్లయితే, ప్రభుని ఆరాధించినట్లయితే, ఈ పవిత్రమైన గ్రంథం పట్టుకున్నట్లయితే ఎక్కడుండేవాడిని అంటారు? రాలిపోయేవాడిని. నేను కూడా పళ్ళు కొరికే వాళ్ళ బ్యాచ్లో ఉండేవాడిని. నేను కూడా అరుపులు అరిసే వాళ్ళ బ్యాచ్లో ఉండేవాడిని. దేవుడు నన్ను ఈ యొక్క పవిత్రమైన గ్రంథం సరిగ్గా 6వ తరగతి చదువుతున్న సమయంలో ఈ పవిత్రమైన గ్రంథాన్ని పట్టించాడనమాట. ఈ పవిత్రమైన గ్రంథం పట్టుకోగానే ఆయన జ్ఞానము నా మీదకి వచ్చింది. ఏమొచ్చిందండి? మీరు సామాన్యులండి? మీరు సామాన్యులా? కాదండి. కానీ ప్రభుని నమ్ముకోక ముందు మీరు ఏం చేసేవాళ్ళు, అసలు ఎలా మాట్లాడేవాళ్ళో, మీ కండిషన్ ఎలా ఉండేదో, నోటి నుంచి ఏమొచ్చాయో, మీ ప్రవక్తన ఏంటో, మీ ఆలోచన ఏంటో, అసలు ఎటు నడుస్తున్నావో, ఎటు వెళ్తున్నావో, ఎందుకు వస్తున్నావో తెలిసేది కాదు. ఇప్పుడు దేవుడు మన మనోనేత్రాలను తెరిచాడు. దేవుడు తెరిచాడా లేదా? ఎవరితో ఏం మాట్లాడుతున్నావో తెలియదు, ఏ కామెడీ చేస్తున్నావో తెలియదు, ఏ దుర్భాష మాట్లాడుతున్నావో తెలిసేది కాదండి. చూడండి, అభిషేకం పడిన తర్వాత దేవుడు బహుగా మనల్ని, మన కుటుంబాన్ని దీవించాడు. హల్లెలూయా. సామాన్యంగా ఉంచాడండి దేవుడు. గొప్ప జ్ఞానము ఈ పవిత్రమైన గ్రంథం పట్టుకున్నాక దేవుడు గొప్ప జ్ఞానం ఇచ్చాడు. దేవుడు మీకందరికి కూడా గొప్ప జ్ఞానము దేవుడు అనుగ్రహించాడు. ఆ దేశపు రాజు, ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజు సామాన్యుడే, పెద్ద జ్ఞానం కాదు. ఎప్పుడు జ్ఞానం వచ్చింది? ఈ పవిత్రమైన గ్రంథం పట్టుకున్నాక జ్ఞానం వచ్చిందనమాట ఆ రాజుకి. ఒక తల్లి బిడ్డని కంది, ఇంకో తల్లి కూడా బిడ్డని కంది. ఎంత మొత్తైతే ఆ తల్లి ఎలా తిరిగి బిడ్డ మీద పడిపోయంగానే చిన్న బిడ్డ చనిపోయింది, కన్న బిడ్డ. కన్న తర్వాత బిడ్డని చాలా జాగ్రత్త చూసుకుంటారు కదండి తల్లులు. ఎంత కింద నుంచి పైగా చూస్తారు, ఏమంటారు? అచ్చం నా పొలికే. సరే, అక్కడ తాగిందండి. ఆయన గారి రంగని ఏమంటుంది? ప్లేట్ మార్చేసింది. మళ్ళీ ఏమంటుందమ్మా? ఏమండి, అచ్చం మీ పొలికే. ఒక్కసారిగా నా బిడ్డను చూసిందండి తల్లి, మర్చిపోదండి ఇక. ఆ రూపము, ఆ షేపులు చూసిందంటే ఆ తల్లి ఆ బిడ్డను మార్చడం ఎవరు వల్ల కాదు. కుదరదండి. చూడండి, గమనించండి. ఆ బిడ్డను చంపేసిందే కాకుండా ఈ మందమతి తెలివితేటలు ఎక్కువ ఉంటాయి. ఏం చేసిందంటే, బతికున్న బిడ్డని గబగబా ఆమె పక్కలో పడుకోబెట్టుకుని చనిపోయిన బిడ్డని ఈమె పక్కలో పడుకోబెట్టిందండి. అప్పుడు దాకా చూసి తల్లి ముద్దులు పెట్టుకుని, ఎన్ని ముద్దులు పెడతావమ్మా? పెడుతున్నారా? చామండి గారు, మీ పిల్లలు రాగానే పెట్టేస్తావు హాస్టల్ నుంచి, కౌగిలించుకుంటారు. ఏరా పవిత్ర రాగానే అమ్మా చక్కిపోయావేంట్రా, అట్లా ఆవుకున్నా ఏమంటావండి? ప్రేమ. భారతి మరీ లావుగా ఉన్న, దిట్టంగా ఉన్నా సరే, ఏంటమ్మా చిక్కిపోయావు? ఏంటది? ప్రేమ. మోసపోకుడి దేవుడు నిగ్రహించబడడు. గొప్ప దేవుడు. అయితే ఆ తల్లి మార్చేసింది. ఇప్పుడు మరి వెళ్ళాలి కదా ఇక. మరి ఆ దేశం అంతటా ఆ రాజు సమాచారం చేశాడు. ఈ పంచాయతీ ఇలా ఉంది, దీన్ని తేల్చాలని చెప్పేసి ఈ తల్లిదండ్రులు ఎవరి దగ్గరికి వచ్చారు? రాజు దగ్గరికి. చైతన్య ఏమంటుంది? నా బిడ్డ. భారతి ఏమంటుంది? నా బిడ్డ. ఇది పంచాయతీ వెరైటీగా ఉందని చెప్పేసి
మూల మూల మొక్క మూలన్న ముసల మొక్క కూడా బయలుదేరి వచ్చేసారనమాట. ఏం చెప్తాడు రాజు? విందాం. పిల్లలు కూడా బయలుదేరి వచ్చారు. ఆ దేశమంతా రాజు దగ్గరికి వచ్చాడు. రాజు కూడా ఏం చేయాలి, నేను ఏం చేయాలి? అప్పుడు లేక DNA టెస్టులు లేవు. చైతన్యకి పాప పుట్టిందనుకో, మిస్ అయిందనుకో, ఎక్కడన్నా ఆమె మర్చిపోయిందనుకో, చూడండి బ్లడ్ తీసి ఇది చైతన్యదే, ఇది కొండలదే అని, మీ పాపేనని బ్లడ్ ద్వారా చెప్పేయచ్చు. అప్పుడు ఏం టెస్టులు ఉన్నాయి? ఏం టెస్టులు లేవు అప్పుడు. సరే, ఆ సమ్ముఖమందు ఆ ప్రజలందరూ కూడుకున్నారు. చూడండి, గమనించండి, మీకు ఒక మాట చెప్పనండి. ఏంటంటే మందిరానికి రమ్మంటే ఎంతమంది వస్తారు? తక్కువ మంది. అలాగే మరి ఇద్దరు తల్లులు పంచాయతీలకి ఎంతమంది వచ్చారు? ఇప్పుడు బయట ఉన్న వాళ్ళ శాతం ఎక్కువ ఉందా, లోపల ఉన్న వాళ్ళ శాతం ఎక్కువ ఉందా? బయట ఉన్న వాళ్ళ శాతం ఎక్కువ ఉంది. చూడండి, గమనించండి, వాళ్ళు పళ్ళు కొరకకుండా, వాళ్ళు ఏడవకుండా మనం ప్రార్థన చేయాలి లోపలికి రావాలని. హల్లెలూయా. మన ప్రవక్తలు ఉన్న ప్రాంతంలో వాళ్ళు కూడా ఉండాలి. మన సకల జనులు ఉన్న ప్రాంతంలో కూడా వాళ్ళు కూడా ఉండాలి. మనం వెళ్ళే ప్రాంతానికి వాళ్ళు కూడా రావాలి. మన కుటుంబ సభ్యులు కూడా రావాలి. అయితే రాజు సింహాసనం మీద ఎక్కాడండి. ఒక మాట చెప్తానండి, ఈ పవిత్రమైన గ్రంథము దర్శించినాకే ఆ రాజు దేవుని నమ్ముకున్నాకే, దేవుని ఆరాధించాకే దేవుడు దర్శించాడు. ఆ రాజు ఏ రాజు? ఆ రాజు సొలొమోను. ఎవరండి? సొలొమోను. ఏం చెప్తాడని చూస్తున్నారండి. గమనించండి, లేఖనం సెలవిస్తుంది. ఆ తల్లి ఏమంటుంది? చంపేసిన తల్లి, నా బిడ్డ. కన్న తల్లి ఏమంటుంది? నా బిడ్డ అయ్యా, నా బిడ్డయ్యా అని. రాజు మంత్రిని పిలిచాడు. అక్కడ బల్ల మీద పడుకోబెట్టమన్నాడు ఆ బిడ్డని. ఆ మంత్రి దగ్గర ఉన్న కత్తితో దూసి 2 ముక్కలు సగానికి చేయమన్నాడండి పడుకోబెట్టిన బిడ్డని. అమ్మో, జనాలందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. రాజు ఏంటో మంచి తీర్పు తీరుస్తానన్నాడు అనుకున్నాం, ఇదేంటి బిడ్డను చంపించేస్తున్నాడు? ఆశ్చర్యమా కదా రాజు? ప్రజలకు ఆశ్చర్యమా కాదండి? ఏదో న్యాయం చేస్తాడని వచ్చాం, ఏదో మంచి చేస్తాడని వచ్చాం. ఏంటి 2 ముక్కలు చేయమన్నాడు బిడ్డని? ఇది న్యాయమేనా? రాజు తీర్పు ఇవ్వాల్సిన తీర్పేనా ఇది అని ప్రజలు సనుక్కున్నారు, గొనుక్కున్నారు. అలా చూస్తున్నారండి. ఆ మంత్రి చూడండి, ఇట్లా కత్తి పైకెత్తి 2 ముక్కలు చేయబోచుండగా, కన్న ప్రాణం కదండి. ఇందా చెప్పాను కదండి, ముద్దుల మీద ముద్దులు పెడతాం పిల్లలకి. కన్న ప్రాణం కదండి. రాజా, ఆ బిడ్డని చంపకండి. ఏమైందమ్మా? అయ్యా, ఆ కన్న ప్రేగు నేను తట్టుకోలేను. ఆ బిడ్డ, నేను కన్న పేగుని, నా బిడ్డ నా ముందే చనిపోతుంటే నేను చూసి సహించుకోలేను రాజా. ఆ బిడ్డని ఆ తల్లికి ఇవ్వండి. చనిపోవటం కన్నా ఆ తల్లి దగ్గరన్నా పెరగటము నాకు మంచిదే. ఆ బిడ్డని అప్పుడప్పుడన్నా చూసుకుంటూ ఉంటాను అని ఆ తల్లి కన్నపేగు కాబట్టి ఆ వేదనతో రాజుగారి దగ్గర మనవి చేసుకున్న తర్వాత రాజుగారి తీర్పు అక్కడ రిలీజ్ అయిందండి. నిజమైన తల్లి ఈమె. గట్టిగా స్తోత్రాలు చెబుదాం. ఎందుకు ఈ స్టోరీ చెప్పానంటే, దేవుడు మీకు మంచి జ్ఞానము అనుగ్రహించాడు. పరలోకానికి వెళ్ళాలో పాతాళానికి వెళ్ళాలో మనకు తెలియదండి. తాగినోడిని నూతులో దూకరా బాబు అంటే దూకుతాడా? ఏమంటాడు వాడు? ఏమవుతాడు? అది వెళ్ళాలంటే మనం పర్ఫెక్ట్గా ఉండాలి, దేవుని స్తుతించాలి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీళ్ళు ప్రవక్తలు, సకల ప్రవక్తలు, సకల జనులు కూర్చున్న రాజ్యంలో మనమందరం ఉండునుగాక. మనము మన ఖాళీలో ఉన్న వాళ్ళు కూడా అందరూ రానున్న దినాల్లో కూర్చుందురుగాక. హల్లెలూయా. యేసయ్యకి మహిమలు చేద్దాం. హల్లెలూయా. ఎగ్జాక్ట్ ఈ వాక్యాన్ని హృదయంలో ఉంచుకోండి, మర్చిపోకండి. సకల ప్రవక్తలు, సకల జనులు, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. ఎన్ని దిక్కుల నుంచి వచ్చారు మీరందరూ ఎక్కడ ఉంటారంట? దేవుని రాజ్యంలో కూర్చుందురుగాక. మోకరించండి, ప్రార్థన చేస్తాం మీకు.
నీ రాజ్యంలో ఉండాలి యేసయ్య. మా కోసం వచ్చావు తండ్రి. గురుగుల్ని గోధుమల్ని వేరుపరిచావు యేసయ్య. గురుగుల్ని కాల్చివేసావు యేసయ్య. గోధుమల్ని కొట్లో పోసావు యేసయ్య. కృతజ్ఞతలు డాడీ. పొట్టుని అయా ఎగిరిపోయింది యేసయ్య పొట్టు తండ్రి. ఆయన చేతిలో ఉంది. గొప్ప దేవుడు, మహిమగల దేవుడు. చిన్న వాక్యాన్ని బట్టి ప్రార్థించుకుందామండి. ప్రభుని అడుగుదాం.